మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? హాయ్ స్వీట్ హార్ట్, హాయ్ స్వీట్ హార్ట్, హాయ్ స్వీట్ హార్ట్. హలో ఎక్స్ప్రెస్ జింగిలాల జింగిలాల, నువ్వు నేను మనం అందరం జింగిలాల జింగిలాల. మళ్ళీ వీళ్ళందరూ ఎందుకు? ఓకే, పీ ఫర్ పందుమూతి. అది ఎలా ఉంటుందంటే మనం సెల్ఫీ తీసుకుంటాం, ఇలా ఉంటుంది. మీది ఇంకా బెటర్ వచ్చింది. ఆర్ ఫర్ రోలింగ్ డాగ్. అది ఎలా మరుగుతుందంటే బావు 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 బావు. ఓ సేమ్ దానిలానే ఉన్నావు. అలా కాదే, మళ్ళీ ట్రై చేయమ్మా. బావు 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 బావు. అదే బెటర్ ఏమో. వాళ్ళ ఇంట్లో అందరూ మ్యూజిషియన్స్ అనుకుంటా. అది బౌ 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 అని రావాలమ్మా. బెటర్ వచ్చింది, థ్యాంక్ యూ. ఈ ఫర్ హాయ్ ప్రదీప్. హలో. ఈ అంటే ఎద్దు అరుపు. అది ఎలా అరుస్తుందంటే అంబా. ఎలా? అంబా. ఇది మరి పద్ధతైన ఎద్దు అనుకుంటా. అంబా. వెరీ గుడ్. ఎస్ ఫర్ సీమ పంది. దాని సౌండ్ ఎలా ఎలా పంది ఏం చేస్తుంది అక్కడ? మా ఊర్లో అలానే పంది సౌండ్ ఇస్తుంది. అరే ఇందాకే విన్నాను రా, పంది సౌండ్ ఎట్లా వస్తుందిరా? ఓకే, ఇంకో ఎస్ ఫర్ హాయ్ ప్రదీప్. హలో. ఎస్ ఫర్ సన్నాసి నక్క. అది ఎలా అంటుందంటే అదే మోడల్, కొత్త మోడలా? సూపర్, వండర్ఫుల్. చాలా తెలివైన వాళ్ళలాగా ఉన్నారు. ఇలాగే మా ఫ్రెండ్స్ లాగే ఉన్నారు మీరు కూడా. నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, సుబ్బారావు, జాన్ అని. మీకు తెలిసే ఉంటారు వాళ్ళంతా. ఎస్, సుబ్బారావు, జాన్ ఓ రోజు జిరాక్స్లు తీయించుకుందామని జిరాక్స్ సెంటర్ కి వెళ్ళారు. సరే, అప్పటికి పాన్ కార్డు తీయించేసుకున్నారు, అంతా అయిపోయింది. ఆధార్ కార్డు జిరాక్స్ తీయించుకున్నాక ఎంతసేపు అయినా సరే రావట్లే బయటకి. జాన్ వెయిట్ చేస్తున్నారు. జిరాక్స్ సెంటర్ కి వెళ్ళి ఇంతసేపు ఏంట్రా అంటే, మిగతావన్నీ తెచ్చుకుని ఏమైందంటే ఆధార్ కార్డు జిరాక్స్ చేయించంట్రా, తప్పులు ఏమైనా వచ్చేమో చూసుకుంటున్నాను రా జిరాక్స్ లో. అరే పిచ్చోడ్రా, కలర్ జిరాక్స్ చేయించవలసింది, అప్పుడు తప్పులేం రావు అని. అరే రే రే నిజం అనుకుంటారా జనాలు? అరే రే నేను నిజంగా జోకేసాను అనుకుంటారు అమాయకులు. అరే అలాంటి. సో మీరు కూడా ఇలా అమాయకత్వంతో పాపం 1-2 సార్లు చెక్ చేసుకుంటారా ఏ విషయాన్నైనా? అమ్మాయికి మెసేజ్ పెట్టబోయి అమ్మమ్మకి పెడుతున్నా అని చెక్ చేసుకుంటాను. అమ్మ పెట్టినా పర్లేదు భయ్యా, ఒక అమ్మాయి పెట్టబోయి ఇంకో అమ్మాయి పెట్టామనే తేడా వచ్చేది. ముందు అబ్బాయి మగాడా కాదని చెక్ చేసుకుంటా. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, మరి ఇంత మూల్యానిక? క్లాస్ లో మేడం లెసన్ చెప్తున్నప్పుడు నా ఫ్రెండ్ మేడం బొమ్మ మంచి చేసిండా లేదో 1-2 సార్లు చెక్ చేసుకుంటాం. మైక్ పక్కన అబ్బాయికి 2,000తో కాలు పట్టుకో. ఇంగ్లీష్ ఎగ్జామ్ కి మ్యాథ్స్ సిప్స్ పెట్టుకున్నప్పుడు నేనే వెరైటీ, నువ్వు నాకంటే వెరైటీగా ఉన్నావేంటే. షాపింగ్ మాల్ లో 90% డిస్కౌంట్ ఉందా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకుని వెళ్తా. లేకపోయినా బేరం ఆడగలరుగా మీరు. దిస్ ఇస్ వెనెలా. గారు. ఐఎమ్ వెనెలా గారు, చెప్పండి. ఐఎమ్ వాళ్ళ ఇంటి పేరు అయి ఉంటుందిలే. ఎగ్జామ్స్ కి ముందు ప్రిపేర్ కాలేదు, ఎగ్జామ్స్ అని ఏం ప్రిపేర్ కాలేదు. కానీ ఎగ్జామ్స్ రాసినాక రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆల్ క్లియర్ అయినప్పుడు అసలు నాది నేనేనా పాస్ అయినా అని చూసుకున్నది నేను ప్రిపేర్ చేసేది అదే కదా. బాత్రూమ్ వెళ్ళిన తర్వాత మనం జిప్పు వేసుకున్నామా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకోవడం. వెళ్ళినా కాదు నాయనా, వచ్చినాక తర్వాత వేసుకున్నామా లేదా అని చెక్ చేసుకోవడం. వెరీ గుడ్, నైస్, ఇంట్రెస్టింగ్ బాడీ లాంగ్వేజ్. మీకు డాన్స్ ఇంట్రెస్ట్ ఉందా? మీకు చేస్తుంటాం. వెరీ గుడ్ అన్న. మైక్ ఆయనకి ఇచ్చినదా?
ఇంకా ఆగలే, పాట ఆపే కూడా ఇంకా ఏ చేద్దాం. జాగ్రత్త పోయి, అసలే ఒట్టి మనిషి కాదు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అమ్మాయికి పెళ్ళైనా కాలేదని చూస్తామంట. ఈ వాయిస్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా లేదు. డార్లింగ్, మా వాళ్ళ కోసం పాట పాడవా? సేమ్ ఇందాక వచ్చిన పాట పాడే. భావాల సయ్య, బావల సయ్య, వాళ్ళ సయ్య కాదు నాన్న, బావళ్ళు సయ్య. భావాల సయ్య. ఆ. అడుగు, బావళ్ళు సయ్య అని అడుగు. సై సై తర్వాత తర్వాత ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఇంటికి పిలిచేటప్పుడు ఎవరైనా చూస్తారా అని 1-2 సార్లు చెక్ చేసుకుంటారు. ఏం పేరు? వినయ్. అమ్మాయి పేరు వినయ్. ఇంకా హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ బ్రో. 20 రూపీస్. హౌ ఆర్ యూ? 30 రూపీస్. వెరీ గుడ్ బాయ్, తెలిసిపోయింది. ఛార్జింగ్ పెట్టే ముందు స్విచ్ చేసామా లేదా అని చూసుకుంటాం. 1-2 సార్లు చూసుకుంటాం. నైట్ టైం సిస్టమ్ ని చాలా యూజ్ చేసినప్పుడు మార్నింగ్ హిస్టరీ క్లియర్ చేసామా లేదా 1-2 సార్లు చెక్ చేసుకుంటాం. నైటే క్లియర్ చేసుకోవచ్చు కదా, పడుకుంటాం కదా చూడంగానే. ఇంకెందుకు చూద్దాం మరి, కూర్చో. బ్యాటింగ్ వెళ్లే ముందు హెల్మెట్ ఉందా, గార్డ్ పెట్టుకున్నామా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకోవడం. ఎందుకు చెక్ చేయడం, పగలగానే తెలిసిపోతుంది. థ్యాంక్ యూ. ఏదైనా హార్డ్ సబ్జెక్ట్ పాస్ అయినప్పుడు మన ఫ్రెండ్స్ చెప్పారు కదా నువ్వు పాస్ అయ్యావి సబ్జెక్ట్ అన్నప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకుంటాం. అది M1 సబ్జెక్ట్. మీరు నాతో సెల్ఫీ దిగినప్పుడు నిజంగానే మీరు సెల్ఫీ దిగారా లేదా అని మళ్ళీ మొబైల్ చెక్ చేసుకుంటాం. అయ్యో, నువ్వు మళ్ళీ ఎందుకు చెప్పు, చూసుకోవడం వద్దులే. ప్రదీప్, మీకోసం ఒక టాస్క్ ఇద్దాం అనుకుంటున్నాను. చెప్పండి. అక్కడికి రా. సాంగ్ కి మీరు ఐబ్రో డాన్స్ చేయాలి. చెగిస్తా. ఓకే, ఇంకా గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ప్రసాదం ఉందో లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకొని వెళ్తాం. దండం కంటే ముందు గోందా. ఓకే ఓకే ఓకే. హాయ్ ప్రదీప్. వాట్ ఏ వాయిస్. థ్యాంక్ యూ. ఏది ఇందాక నక్కలాగా రూమ్ ఒకసారి మళ్ళీ. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. అర్ధరాత్రి నిద్ర లేచి బెడ్ పైన తాతయ్య ఉన్నాడా పోయాడా అని 1-2 సార్లు చెక్ చేసుకుంటాం. ఎందుకు అంత వెయిటింగ్ లో ఉన్నావు? హాయ్ ప్రదీప్. హలో. ఎగ్జామ్ హాల్ కి వెళ్ళినప్పుడు స్లిప్ కరెక్ట్ ప్లేస్ లో పెట్టుకున్నామా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకుంటాం. నా ప్రాబ్లం ఏంటంటే ప్యాంట్లు ఆ ప్యాంట్ వేసుకొచ్చాను లేదు నా డౌట్. నాకు అన్ని ప్యాంట్లో ఉంటాయి సబ్జెక్టులు. ఆబ్జెక్టివ్ లో మల్టిపుల్ ఆన్సర్స్ పెట్టేటప్పుడు అన్ని సి పెట్టామా లేదా అని చెక్ చేసుకుంటాం. ఎందుకంటే దాన్ని ఏగా బిగా సిగా చేంజ్ చేయొచ్చు కదా. నేను ఒకసారి కమిట్ అయితే నా మాట నేను విన్న తెలుసా, టిక్కు పెట్టాను మళ్ళీ ముట్టుకొని జోలిగల. అందమైన అమ్మాయి ఇంటి ముందు ముగ్గు వేస్తున్నప్పుడు ఏ ముగ్గు వేస్తుందా అని 1-2 సార్లు చెక్ చేస్తుంటాం. ఏంటి ముగ్గేని మీరు? ఫ్లోర్ పాడైపోతుంది. అవును, నేనేం పెద్ద ముగ్గిచ్చినా మీకు. అంకుల్ వాళ్ళు ఆంటీని బండి ఎక్కించుకొని వెళ్తుంటే మా అంకుల్. మీ అంకులా? ఎక్కడ ఉంటారు? ఊర్లో. ఏ ఊర్లో? భువనగిరిలో. యాదాద్రి దగ్గర, అది మన కిరాణా కొట్టు రైట్ సందులో. అవును, కరెక్ట్. కరెక్ట్. మీరు వచ్చారా అక్కడికి? అని అటే తిరుగుతుంటారు రోడ్లు. అవును. ఆ అంకుల్ మా ఆంటీని ఎక్కించుకొని ఈ వెళ్తారు. ఆంటీ ఎక్కడ ఉంటారు? పక్కింటి ఆంటీ. పక్కింటి ఆంటీ వెళ్తుంటాడా? పక్కింటి ఆంటీని ఎక్కించుకొని వెళ్తుంటే వెనకాల ఆంటీ ఉందో లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకుంటాడు. వెనకాల ఉన్న ఆంటీ ఎవరు? పక్కింటి ఆంటీ. ఓ, బండి మీద వెనకంటున్నావా? వీళ్ళిద్దరు వెళ్తుంటే వెనకాల నుంచి వేరే ఆంటీ ఫాలో అవుతుందేమో అనుకున్నా నేను. లేదు, బండి మీద ఎక్కించుకున్నాడు ఆంటీని అంకుల్. అయితే 1-2 సార్లు చెక్ చేసుకున్నాడు అంకుల్. యాదరాది అంకుల్ అడిగినా అని చెప్పు. సరే చెప్పు. క్లాస్ రూమ్ లో కూర్చున్నప్పుడు పక్కన ఫ్రెండ్ కింద పెన్ను పెడతాడేమో 1-2 సార్లు చెక్ చేసుకుంటాం. ఐఎమ్ మమత. ఏదైనా వంట చేసినప్పుడు అది కరెక్ట్ బాగా చేసినామా లేదా అని 1-2 సార్లు చెక్ చేయడంలో సగం తినేస్తామో నువ్వు. నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్నా. నేను నీకు ఏసీ అన్నా. ఊర్లో బయట బాత్రూమ్ పోయినప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకుంటాం ఎవరైనా చూస్తురా లేదా అని.
టైమింగ్స్ పాటించాలి బ్రదర్. టైమింగ్ అంటూ ఉంటది కదా. అంటే ఎవరైనా చూస్తే పైకి అనుకుంటాం కదా. ఆలోచన వస్తే మరుగుదొడ్డు వచ్చును, రోడ్లు అవి పాడు చేయకండి అన్న. మనము షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడు జీన్స్ కొన్నప్పుడు అది వేసుకున్నాక లేడీసా కాదా అని చెక్ చేసుకుంటాం. ఎందుకంటే టైట్ ఉంటుంది అన్న. ఇచ్చేటోడు నీకు లేడీస్ ఎందుకు ఇచ్చిండా అని ఆలోచిస్తారా నేను. మనం ఏ పార్క్ అయినా వెళ్ళేటప్పుడు ఆ పార్క్ లో ఎక్కువ పొదలు, మనమేంది నువ్వేంది నేను వెళ్తాను కదా. నేను ఏ పార్క్ అయినా వెళ్ళేటప్పుడు ఆ పార్క్ లో ఎక్కువ పొదలు ఉన్నాయో చూసి, అవి ఉన్నాయో నరికేసారో చూసి వెళ్తాను పోయి. ఒకడు ఏం చేస్తావు పొదల లోపలికి వెళ్ళి? నేను చేసిన ఫుడ్ తిని మా ఇంట్లో వాళ్ళు అందరు బాగుంటే వంట నేనే చేశానా అని 1కి 2 సార్లు చెక్ చేసుకుంటా. నల్లగా ఉంటే ఉప్మా,